హిట్ అవ్వాలంటే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందేనా? అందుకే మేకర్స్ కూడా ఈ పాటలపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారా? అసలు సినిమా రేంజ్ పాన్ ఇండియా దాటేసిన ఈ మాసీ నంబర్స్ పై మేకర్స్ కి అంత మోజెందుకు? సినిమా బ్యారియర్స్ తెంచేసుకుని కాన్వాస్ పెంచేసుకున్న మేకర్స్ మాత్రం ఐటెం సాంగ్స్ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అయితే దీనికి స్పెషల్ సాంగ్ అని మార్చడం విశేషం. లవ్, ఎమోషనల్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా ఎన్ని రకాల పాటలున్నా మాసీ నెంబర్స్ మాత్రమే ఆడియన్స్ ని థియేటర్లోకి లాక్కొస్తాయని బలంగా బిలీవ్ చేస్తున్నట్టున్నారు మన ఫిల్మ్ మేకర్స్. పైపెచ్చు అలాంటి నెంబర్స్ థియేటర్లని షేక్ చేశాయని పుష్ప 2 లాంటి ఎన్నో సినిమాల్ని కోట్ చేస్తున్నారు కూడా. అయితే కథా కథనాల్ని దాటి ఈ నెంబర్స్ కలెక్షన్స్ కురిపిస్తాయా అంటే డౌటే. కేవలం సినిమా బాగుంటేనే ఇవి యాడ్ ఆన్ అయి నెంబర్స్ లో స్పీడ్ పెంచుతాయే తప్ప ఇవే సినిమాలని నిలబెట్టినవి చాలా రేర్. అయినా మాస్ జనాలని పోలోమని థియేటర్లకి రప్పించే ఆ సాంగ్స్ విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకోవడం గమనార్హం. అందులో భాగంగానే చిరు తన విశ్వంభరాకి కన్నడ భామ నిష్వికా నాయుడుపై మనసు పారేసుకుంటే, బాలయ్య తన అఖండ 2లో ఆడిపాడేందుకు ఊర్వశిపై కన్నేసినట్లు కనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన డాకులో ఇద్దరూ దబిడి దిబిడి అంటూ దంచుకొట్టారు కూడా. ఇక సీనియర్స్ సంగతి ఇలా ఉంటే మాకు మాస్ నెంబర్స్ కావాల్సిందే అంటూ మిగతా హీరోలు రెడీ అయిపోయారు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్లో బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి దిమ్రి ఓ స్పెషల్ సాంగ్ చేస్తుండగా, హరిహర వీరమల్లులో అనసూయ ఆ పాటలో ఆడిపాడుతున్న సంగతి తెలిసిందే. ఇక తారక్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో తారక్ కు జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తుండగా స్పెషల్ సాంగ్ కోసం రష్మిక, కేతికా శర్మలని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా సినిమాల్లో కథలు బాగుంటేనే ఈ స్పెషల్ సాంగ్స్ కలెక్షన్స్ లో స్పీడ్ పెంచుతాయని మేకర్స్ కి తెలియదేం కాదు. చూడాలి మరి ఐటెం బామల చుట్టూ చక్కర్లు కొడుతున్న మేకర్స్ కథల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.